ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 63 फ़इन तवल्लौ फ़इन्नल्लाह अलीमुम बिल्मुफ़्सिदीन. ఆయత్ నంబర్ 63. ఈ సవాలు విసిరిన తరువాత కూడా వారు సత్యాన్ని ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహకు బాగా తెలుసు. ఆయత్ నంబర్ 64 قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. ఆయత్ నంబర్ 64. ఓ ప్రవక్త, వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథవహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే, మనం అల్లాను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాను వదిలి మనలో ఎవరు ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే మేము మాత్రం ముస్లింలము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. అంటే ఏ విగ్రహాన్ని కానీ, శిలువును కానీ, అగ్నిని కానీ, మరే ఇతర వస్తువును కానీ అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టకూడదు. ఒక్కడైన అల్లాహను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్తలంతా ఇచ్చిన సందేశం కూడా ఇదే. గ్రంథవహులు మనోమస్తిష్కాలను కుదిపివేసే వాక్యం ఇది. మీరు హజరత్ ఈసా అలైహిస్సలాం, హజరత్ ఉజైర్ అలైహిస్సలాం ప్రభు రబ్బుగా నమ్ముతారు. కానీ మీ నమ్మకం గుడ్డి నమ్మకం. వారు ప్రభువులు కారు, మీలాంటి మనుషులే. అదీగాక మీరు ధర్మాన్ని హలాల్ను అధర్మం హరాంగా, అధర్మాన్ని ధర్మంగా ఖరారు చేసే నిర్ణయాధికారం మీ మతాధికారులకు, ఆచార్యులకు అప్పగించారు. ఇది కూడా ఒక విధంగా వారిని ప్రభువులుగా చేసుకోవడమే. తౌబా సూరాలోని 31వ వచనం దీనికి తార్కాణం. ఈ ధోరణి కూడా సరైంది కాదు. ఎందుకంటే హలాల్ హరాం నిర్ణయాధికారం కేవలం అల్లాహకు మాత్రమే ఉంది. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. సహీ బుఖారిలో ఉంది. దివ్య ఖురాన్లోని ఈ ఆదేశానుసారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోము చక్రవర్తియగు హెర్క్లీస్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ ఆధారంగా ఇస్లాంను స్వీకరించమని కోరారు. ఒకవేళ నీవు ఇస్లాంను స్వీకరిస్తే నీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది, లేకపోతే నీ పాలిత ప్రజల పాపభారమంతా నీ మీద పడుతుందని హెచ్చరించారు. హదీస్ వాక్యాలు ఇలా ఉన్నాయి: ఇస్లాం ముందు నిన్ను నువ్వు సమర్పించుకో, శాంతిగా ఉంటావు. ఇస్లాం స్వీకరించు, అల్లా నీకు రెట్టింపు పుణ్యఫలం వసుకుతాడు. ఒకవేళ నువ్వు గనక ఇస్లాం స్వీకారం పట్ల విముఖత చూపావంటే నీ పరిపాలనలో ఉన్న జనుల పాపం కూడా నీ మీదే పడుతుంది. ఎందుకంటే నీ పాలితులు ఇస్లాం స్వీకరించకపోవడానికి నువ్వే కారకుడు అయ్యావు కాబట్టి. సహీ బుఖారి కితాబు బద్దయల్ వహీ. ఈ ఆయతులో 3 ముఖ్యాంశాలు గమనార్హమైనవి. 1, కేవలం ఒక్కడైన అల్లాహను మాత్రమే ఆరాధించాలి. 2, ఆయనకు భాగస్వాములుగా వేరితరులను నిలబెట్టరాదు, అంటే షిర్కుకు ఒడిగట్టరాదు. 3, ప్రపంచంలో ఏ వ్యక్తికి, ఏ శక్తికి, షరియతుకు రూపకల్పన చేసే అధికారం కట్టబెట్టరాదు. ఎవరికైనా ఈ అధికారాన్ని కనుక కట్టబెడితే వారిని దైవాలుగా, ప్రభువులుగా శిరసావహించినట్లే లెక్క. కలిమతున్ సవావున్
సమానంగా ఉన్న విషయం అంటే ఈ మూడు అంశాల ఆధారంగానైనా ముస్లింలతో ఏకం కమ్మని గ్రంథవహులను పిలవడం జరిగింది. అదేవిధంగా విడిపోయిన మన ముస్లిం సమాజాన్ని ఏకం చేయడానికి కూడా 3 అంశాలతో కూడిన ఈ కలిమతున్ సవావున్నే ప్రాతిపదికగా చేసుకోవడం ఎంతైనా అవసరం. Ayat number 65. يا أهل الكتاب لم تحاجون في إبراهيم وما أنزلت التوراة والإنجيل إلا من بعده أفلا تعقلون. ఆయత నెంబర్ 65. ఓ గ్రంథవహులారా, మీరు ఇబ్రహీం అలైహిస్సలాం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు? తౌరాత్, ఇంజీలు గ్రంథాలైతే ఆయన తర్వాతనే అవతరించాయి కదా, అయినా మీరు అర్థం చేసుకోరే. ఇబ్రహీం అలైహిస్సలాం తమవాడని అటు యూదులు ఇటు క్రైస్తవులు కూడా వాదులాడటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆయన వారి ధర్మాన్ని మాత్రమే అనుసరించాడని వారు చెప్పదలిచారు. మరి చూడబోతే యూదులు విశ్వసించే తౌరాత్ గ్రంథం కానీ క్రైస్తవులు నమ్మే బైబిల్ గ్రంథం కానీ ఇబ్రహీం అలైహిస్సలాం పరమవధించిన ఎన్నో సంవత్సరాల తర్వాత అవతరించాయి. మరి అలాంటప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం యూదుడో లేక క్రైస్తవుడో ఎలా అవుతారు? ఇబ్రహీం అలైహిస్సలాంకి మూసా అలైహిస్సలాంకి మధ్య 1000 సంవత్సరాల తేడా ఉండగా ఇబ్రహీం అలైహిస్సలాంకి ఈసా అలైహిస్సలాంకి మధ్య 2000 సంవత్సరాల అంతరం ఉంది. కుర్దుబి. Ayat number 66. Ha antum haula'i hajajtum fima lakum bihi ilmun فلم تحاجون فيما ليس لكم به علم والله يعلم وأنتم لا تعلمون. ఆయత నంబర్ 66. చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు, కానీ మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? యథార్థం అల్లాహకు తెలుసు, కానీ మీకు తెలియదు. మీకు తెలిసిన విషయాల్లోనే అంటే మీ ధర్మము, మీరు అనుసరించే గ్రంథ జ్ఞానం విషయంలోనే మీరు అర్థం పర్థం లేకుండా వాదించుకుంటున్నారు. అలాంటప్పుడు అసలు మీకు ఏమీ తెలియని విషయాల్లో వాదులాడుకుంటే అది ఇంకా ఎంత అర్ధరహితముగా నిర్హేతకంగా ఉంటుందో ఊహించవచ్చు. వాస్తవానికి మీరు ఏ ఇబ్రహీం అలైహిస్సలాం గురించి దెబ్బలాడుకుంటున్నారో ఆయన ఏకదైవారాధనలో నిగ్గు తేలినవాడు. మిథ్యావాదులకు కొరక రాని కొయ్యగా తయారైన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. నువ్వు విధేయుడు అయిపో అని దైవాజ్ఞ కాగానే నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాహకు విధేయుడిని అయిపోయాను అని స్పందించిన వినయశీలి ఆయన.